అందరికీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ పాస్బుక్లు ఎలక్షన్ ముందు అంతా చెప్పినాం. మన తాతగారు మీ తండ్రి గారు సంపాదించిన ఆస్తి మేమేదో మెహర్బానీ కాదు. ఇక్కడ మీకు భూమి ఉందంటే మీ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి. ఎవరు బొమ్మ ఉండాలా? మీ బొమ్మ ఉండాలా, అంతే కదా? అవునా కదా తల్లి? ఎవరు బొమ్మ ఉండాలమ్మా? నా బొమ్మ వేసుకునేదా? మీ పాస్బుక్లో ముందు ఎవరు బొమ్మ వేసుకున్నారు? ఎవరు సంపాదించిన ఆస్తి? మీ తండ్రో మీ తాతో మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తి. మీకు మేలు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో కూడా తప్పులు ఉంటాయి, అంతా పర్ఫెక్ట్గా ఉండదు. ఏమైందంటే గ్రామ సచివాలయాలు పెట్టి సర్వేయర్లు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు గ్రామాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బుక్కుల్లో కూడా మిస్టేక్స్ ఉంటే ఎంఆర్ఓ గారు కొన్ని కరెక్షన్ చేయొచ్చు, ఆర్డీఓ గారు చేయొచ్చు. ముందు జేసీ గారు వాళ్ళకి పోవాలా, ఇప్పుడు అది లేదు, తీసేశారు. సో బుక్కులు అందరూ చూసుకోండి, మీ గ్రామస్తులంతా కూడా. ఈరోజు రేపు ఈరోజే ఇచ్చేస్తారు మీకు, మీ 2 గ్రామాలకంతా కూడా. ఏమైనా ఊరోళ్ళ భూమి మీకు వచ్చినా చెప్పండి, గమ్మున ఉండద్దండి. ఏదో ఊరోళ్ళ భూమి మాకు వచ్చేసింది లేని, అర్థమైందా? ఏదో ఉద్దరకు పక్క సర్వే నెంబరు ఒక 5 గుంట్లో 10 గుంట్లో వేసింటే గమ్మున ఉండొద్దండి, అతనికి అన్యాయం జరుగుతుంది. సో మన భూమి ఎవరికన్నా పోయినా కూడా చెప్పండి. అందరూ మిస్టేక్స్ ఉంటాయి ఖచ్చితంగా. తుమారో పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి మీదంతా ఆ రోజు పరిస్థితి ఇది పద్ధతి కాదు. ఎలక్షన్ అప్పుడు పాస్బుక్ల పైన బుక్కులు వేసుకొని ఈ విధంగా చేయటం మంచిది కాదు. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఎలక్షన్ అయిపోతే మా భూములు కూడా అమ్మేస్తాడని అనుకున్నారు అందరూ. వాస్తవం కూడా అదే. ఆ రోజు పరిస్థితి ఏమంటే పొరపాటున ఆయన వచ్చిందంటే మీ భూములు ఏమైందో నాకు తెలియదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నన్ను గెలిపించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్బుక్ అంటే ఈ విధంగా ఇవ్వాలా, ఇది పద్ధతి కాదు, రాజముద్రతో ఇవ్వాలా. దీంట్లో ఎవరి ఫోటో లేదు, మీ ఫోటో ఉందంటే. చంద్రబాబు గారి ఫోటో కూడా లేదు. ఎవరిది హక్కు ఉందో మీ ఫోటో ఉంది. తుమారో ఫోటో హై ఇస్మే, హమారా ఫోటో నయ్యే, ముఖ్యమంత్రి కా ఫోటో నయ్యే. ఇది పద్ధతి. ముందు ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ భూమి ఏదన్నా మీకు పట్టా ఇచ్చినప్పుడు, అప్పుడు ఏదో ప్రైమ్ మినిస్టర్ ఫోటోనో ముఖ్యమంత్రి ఫోటో, గవర్నమెంట్ భూమి ఇచ్చినప్పుడు ఏదో కాగితంలో ఫోటో ఉండేది మీకు ఇచ్చే కాగితంలో. మీ సొంత భూములు కూడా మా ఫోటోలు వేసుకోవాలంటే ఎట్లా చెప్పండి? కాబట్టి మళ్ళా బాబు కొంతసేపు డిస్టర్బ్ చేయొద్దు. సో ఇప్పుడు సీఎం గారు మీరు మమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ విధంగా చేయటం జరిగింది ఇదంతా కూడా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా